అరే మాటలల్లో పడి మీకు అసలు ముచ్చట చెప్పుడే మరిచిన వల్ల అప్పటి సంది నా మనసులో అనుకుంటూనే ఉన్నా నేను ఏదో చెప్పాలి అని అగో ఇప్పుడు మతికొచ్చింది నాకు. మనకు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఆ ముచ్చట ఏందో జల్దిన చూసేయండి మీరే. పాపం కష్టజీవి ఏమో పని చేసుకుంటుండు కదా, రంగు నీళ్లు జ్యూసులు అమ్ముకునేటైనా కావచ్చని అనుకోగల్లా. ఆగురి ఇంకున్నది స్టోరీ. ఇప్పుడు లోపలికి వారిగా అది కథ. తండా మతలబ్ కోకా కోలా. మంచిగా పురుసద్గా కూర్చొని కోకా కోలలు తయారు చేస్తుండు. కోకా కోలలు మంచిగా స్టిక్కర్ కూడా మంచిగానే దొరకబట్టిరు కదా ఎన్నో. ఇప్పుడు మీకు సినిమా అంత సమజైంది కదా రొల్లా. అరటి పండు ఒలిసినట్టు చెప్పనవసరం లేదు కదా. అదే డూప్లికేట్ కోకా కోలా అన్నట్టు మంచిగా ఒక అడ్డ పెట్టుకున్నారు. రంగు నీళ్ళల్లో దిక్మల్ల ఏంటియో కలిపిర్రు. గ్యాస్ కొట్టి డబ్బాలలో రింపిర్రు. ఇక వాటికి కోకా కోలా స్టిక్కర్లు అతకబెట్టి మార్కెట్లో అమ్ముతురు. ఇక వీటిని తాగితే ఏమనున్నదా అసలు. ఇక ఇట్లా మోపైర్రోళ్ళ ఈ నకిలీగాళ్ళు కాదోళ్ళ దునియాలో ఏ పని లేనట్టు ఈ తిండి మీదనే ఎందుకు కల్తీ చేస్తారోళ్ళ. ఈ డూప్లికేట్లను కడుపులు వేసుకుంటే మనిషి పానాలకి ఆపది కాదా. గిట్లా మంది పానాలతోనే ఆడుకుంటూ సంపాదించడం ఎందుకు. అట్లా సంపాదించిన సొమ్ము పేగి పడుతుందా ఖాతా గాని.